అందరికీ నమస్కారం. పట్టాభిరామ బాణాన్ని రోజు రోజుకి మీరు ఆదరిస్తూ ఎక్కువ మంది చేత చూసేలా చేస్తున్నారు. ధన్యవాదాలు. మీ యొక్క కామెంట్స్ నన్ను ఇంకా కొత్తవి నేర్చుకునేలాగా, మరి పాత పుస్తకాలు చదివేలాగా చేస్తున్నాయి. పాత పుస్తకాలను ఎందుకనంటే ఈ సృజనాత్మకత అనే సబ్జెక్ట్ ఈరోజు మనం మాట్లాడేది అదే, క్రియేటివిటీ. దీని గురించి కొత్త వాటికన్నా పాతకాలం పుస్తకాలే చాలా ఉన్నాయి. పూర్వం రోజుల్లో ఈ సృజనాత్మకత గురించి అనేక ఉదంతాలు, అంటే అవి ఏదో గొప్ప వ్యక్తుల చరిత్రలుగా ఉండిపోయాయి. ముఖ్యంగా ఐన్స్టీన్ గురించి. ఐన్స్టీన్ చాలా క్రియేటివ్గా ఉంటారు, కానీ వినేవాళ్ళకి ఏదో ఆబ్సెంట్ మైండెడ్ ప్రొఫెసర్ లాగా అనిపిస్తాడు చూసేవాళ్ళకి. బట్ ఆయనకి ఒక ఇన్నర్ మీనింగ్ వేరే ఉంటుంది. ఒకరోజు ఆయన ప్రిన్స్టన్ యూనివర్సిటీలో నడిచొస్తుంటే ఒక పిల్లవాడు ఎదురయ్యి, నమస్కారం సార్, మేము ఇది యూనివర్సిటీలో చదువుతున్నాం, ఈ ఇయర్తో మేము వెళ్ళిపోతున్నాం, మీరు మా స్టూడెంట్స్కి ఏదైనా అడ్రస్ చేయాలి, ఎందుకంటే మీరు ఉండగా మేము ఇక్కడ ఉన్నాం, మీరు మా కాలేజీలో ప్రొఫెసర్ అని మేము చెప్పుకోవాలి భవిష్యత్తులో మా పిల్లలకి. ఆయనకి వెళ్ళాలని లేదు, ఎందుకంటే ఏదో ఆలోచిస్తున్నాడు. ఆయన అన్నట్ట, ఓకే తప్పకుండా వస్తాను, నేను ఎటువైపు నుంచి వస్తూ ఉండగా మీరు నన్ను పలకరించారు. వీసీ గారి లాడ్జి నుంచి వస్తున్నారండి. ఓ సారీ, నేను ఇప్పుడు అక్కడ ఆయనతోటి లంచ్ తీసుకున్నాను, మరోసారి కలుద్దాం అంటే అందమైన సమాధానం అది. సో ఈరోజు మనం మాట్లాడుకునేది క్రియేటివ్ కోషెంట్. మనందరికీ ఐక్యూ గురించి తెలుసు, ఇంటెలిజెంట్ కోషెంట్, సోషల్ కోషెంట్, సోషల్గా ఎలా ఉన్నారు అది తెలుసు. కానీ ఇది సిక్యూ అంటే మీలోని క్రియేటివిటీ ఏ స్థాయిలో ఉందో తెలుసుకోవడానికి. ఈ మధ్య ఇంటర్వ్యూస్లో అనూహ్యంగా ఈ రకమైన ప్రశ్నలు ఎక్కువైపోయాయి. మొన్న ఐఏఎస్లో ఒక అబ్బాయిని వాళ్ళు ప్రశ్న అడుగుతూ ఏవో పిచ్చాపట్టి మొదలుపెట్టి, నీకు ఎంతమంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు? ఐఏఎస్లో అట్లాంటి ప్రశ్న అడుగుతారు. ఇతను ఊహించలేదు, ఏంటి వీళ్ళు నన్ను ఇట్లా మాట్లాడిస్తున్నారు అని. టు మేక్ హిమ్ ఫీల్ కంఫర్టబుల్, ఈజ్ చేయడానికే వాళ్ళు ఇలాంటివి అడుగుతారు. అందులో అతను చెప్పే సమాధానాన్ని బట్టి కూడా వాళ్ళు ఇతని స్థాయిని అర్థం చేసుకోవడం జరుగుతుంది. సో అందుకని ఎప్పుడు కూడా బ్రెయిన్ షార్ప్గా ఉండాలి, క్రియేటివ్గా మీరు ఆన్సర్ చేయాలి. అందుకని ఈరోజుని ఎక్కువగా ఈ సివిల్స్, తర్వాత బ్యాంక్స్ అండ్ సాఫ్ట్వేర్ కంపెనీస్లో ఎక్కువగా అడిగే ప్రశ్నలు మామూలుగా మనకి వాటి సమాధానం తట్టదు. అయితే ఎలా ఆలోచించాలి అనేది చెప్పడానికే ఈ క్లాస్. మరి వాళ్ళు అడిగారు కదా అని చాలా లోతుగా ఆలోచించకండి. ఒకసారి ఆర్కే లక్ష్మణ్ టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఒక కార్టూన్ వేశారు. ఆ కార్టూన్లో అతను అంటాడు, ఐ జస్ట్ ఆస్క్డ్ ద క్యాండిడేట్ టు డ్రా ఏ చైర్ అండ్ సిట్ డౌన్. డ్రా ఏ చైర్ అండ్ సిట్ డౌన్ అంటే మైండ్లో డ్రా ఏ చైర్ అన్నారు కదా అని గబగబా కూర్చుని కింద నేల మీద ఒక చైర్ బొమ్మ వేసి దాని మీద కూర్చున్నట్టండి. అలాంటి వాళ్ళకి ఇవ్వరండి. అంటే క్రియేటివిటీ అంటే వాళ్ళు అడిగే ప్రశ్నలు చిన్న చమక్ ఉంటుంది. ఈ ప్రశ్నలో లేదు. అవి ఎలా ఉంటాయో చూడండి. 1 = 5, ఈక్వేషన్ చూడండి. 1 = 5, 2 = 10, 3 = 15, 4 = 20, 5 ఎంత. మీరు ఏం చేస్తారంటే ఒక బుక్లో వైట్ పేపర్లో 1 to 10 నంబర్స్ అయ్యారు, రైట్. ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ మీరు ఇప్పుడు 5 ఎంతో రాయండి. సెకండ్ క్వశ్చన్, ఏ సేల్స్ మ్యాన్ ఇన్ ఏ స్వీట్ స్టాల్ ఈజ్ 5 feet 10 inches. ఆయన పొడుగు 5 అడుగుల 10 అంగుళాలు. వాట్ డస్ హీ వే? రైట్, ఎంతకన్నా ఎక్కువ చెప్పకూడదు ఇది. థర్డ్, రీఅరేంజ్ ద కాయిన్స్ టు మేక్ ద టోటల్ 4 వర్టికల్లీ అండ్ హారిజాంటల్లీ 4 బై మూవింగ్ ఓన్లీ 1 కాయిన్. ఇందులో ఒకటే నాణాన్ని మీరు ఎక్కడో చోట పెట్టండి. దానివల్ల రిజల్ట్ ఎలా ఉండాలంటే అడ్డంగా చూసినా 4 రావాలి, నిలువుగా 4. ఇప్పుడు చూశారు కదా, నిలువుగా 5 ఉన్నాయి, అడ్డంగా 3 ఉన్నాయి. 4. ఏ డాక్టర్ గేవ్ యూ 3 pills అండ్ టోల్డ్ యూ టు టేక్ 1 every half hour. హౌ లాంగ్ వుడ్ దే లాస్ట్? డాక్టర్ గారు మీకు 3 టాబ్లెట్స్ ఇచ్చి ప్రతి అరగంటకు ఒకటి వేసుకోమన్నారు. మొత్తం 3 టాబ్లెట్లు వేసుకోవడానికి ఎంత సమయం పడుతుంది రాయండి. 5.
డ్రా ఏ స్క్వేర్ విత్ 3 లైన్స్. 3 గీతలతో ఒక చదరం స్క్వేర్. జాయిన్ దీస్ 9 డాట్స్ విత్ 4 స్ట్రైట్ లైన్స్ వితౌట్ లిఫ్టింగ్ ద పెన్. ఇక్కడ 9 చుక్కలు ఉన్నాయి. ఇది 9 చుక్కల్ని మీరు 4 స్ట్రైట్ లైన్స్ తోటి కలపాలి. రైట్, బాగా ఆలోచించి గీయండి ఆన్సర్. రైట్, చుక్కలు వేసుకున్నారు కదా, ఆలోచించండి. మీరు ఎటు చూసినా 5 వస్తాయి, బట్ కొంచెం అవుట్ ఆఫ్ బాక్స్, కొత్త కోణంలో ఆలోచించండి. 7, బే ఆఫ్ బెంగాల్ ఈజ్ ఇన్ విచ్ స్టేట్? బంగాళాఖాతం. నెక్స్ట్ 8, ఏ మ్యాన్ కలెక్ట్ సిగరెట్ స్టబ్స్. ఈ సిగరెట్ పీకలు తాగి పడేసినవి అవి కలెక్ట్ చేసుకునే అలవాటు ఉంది అతనికి. అతను పేదవాడు, స్ట్రీట్ సైడ్ బెగ్గర్. అలాంటివి 8 ముక్కలు ఉంటే దాన్ని ఒక సిగరెట్ చేసుకుని కాలుస్తాడు. ఒకరోజు అతనికి 64 అటువంటి సిగరెట్ పీకలు దొరికాయి. క్వశ్చన్ ఏంటంటే ఆయన ఎన్ని సిగరెట్లు అలా తయారు చేసుకుని కాల్చగలడు? 8 ముక్కలతో ఒక సిగరెట్ చేస్తాడు, 64 దొరికాయి. మీ ఆన్సర్ రాయండి. 9, సమ్ మంత్స్ హ్యావ్ 30 days, సమ్ మంత్స్ హ్యావ్ 31 days, అండ్ హౌ మెనీ మంత్స్ హ్యావ్ 28 days? రైట్. చివరిగా హౌ మెనీ 3 grams టాబ్లెట్స్ ఆర్ దేర్ ఇన్ ఏ డజన్? డజన్లో 3 grams టాబ్లెట్స్. రైట్, ఆన్సర్స్ రాశారు కదా. ఒక్కో దానికి మీరు 10 మార్కులు వేసుకోవాలి. ఇప్పుడు టోటల్ చూద్దాం. మొదటి ప్రశ్న ఆన్సరు నాకు తెలుసు. 1 = 5, 2 = 10, 3 = 15, 4 = 20. చాలామంది ఈ ప్రశ్న ఇంతకుముందు వినని వాళ్ళు మాత్రం 5 = 25 అని రాస్తారు. కానీ ఈ ప్రశ్న నేను అడుగుతున్నది మిమ్మల్ని, మీరంతా చదువుకున్నవాళ్ళు. రైట్, ఇది 5వ ఎక్కం అడగలేదండి. టేబుల్ 5 అయితే 5 = 25. కానీ ఆన్సర్ ఏంటంటే అక్కడే చూశారు కదా ఈ క్వశ్చన్లో 1 = 5 అయినప్పుడు 5 = 1 అవుతుంది. 1 అని రాసిన వాళ్ళు 10 మార్కులు వేసుకోండి. 2, ఏ సేల్స్ మ్యాన్ ఇన్ ఏ స్వీట్ స్టాల్ ఈజ్ 5 feet 10 inches, వాట్ డస్ హీ వే? చాలామంది, ఎక్కువ మంది 50 kilos, 55, 60 ఏదో ఎన్ని కిలోలని రాసి ఉంటారు. ఆన్సర్ ఇక్కడ చిన్న మతలబు ఉంది. వాట్ డస్ హీ వే అంటే అతను ఏమి తూస్తాడు? ఆయన పనిచేసేది స్వీట్ స్టాల్ కాబట్టి వాట్ డస్ హీ వే అంటే ద రైట్ ఆన్సర్ ఈజ్ స్వీట్స్. 3, రీఅరేంజ్ ద కాయిన్స్ టు మేక్ టోటల్ 4 vertically and horizontally 4 by moving only 1 coin. చాలా రకాలుగా ట్రై చేస్తామండి, అటు ఇటు. బట్ వెరీ సింపుల్ ఆన్సర్ ఈజ్ ఆ బాటమ్ కాయిన్ తీసి, అడుగునున్న కాయిన్ తీసి మధ్యలో పెట్టాలి. ఆ మధ్య కాయిన్ మీద పెడితే ఇటు 4 ఉంటాయి, ఎందుకంటే మధ్య కాయిన్లో 2 ఉన్నాయి. నిలువుగా 4, అడ్డంగా 4. ఏ డాక్టర్ గేవ్ యూ 3 pills and told you to take one every half hour. How long would they last? నాకు తెలుసు మీలో కొంతమంది 1.5 గంట అని ఉంటారు, అరగంట అనొచ్చు. బట్ ఎవరైనా రాసి ఉంటే కరెక్ట్ ఆన్సర్ 1 hour. ఎందుకంటే డాక్టర్ ఇవ్వగానే ఒకటి వేసుకున్నారు, అరగంట తర్వాత రెండోది, ఇంకో అరగంట తర్వాత ఒకటి. మీరు 1 hour అని రాస్తే 3 మార్క్స్ వేసుకోండి. ఇంకేది రాసినా 0. డ్రా ఏ స్క్వేర్ విత్ 3 lines అంటే ఒక చదరాన్ని మీరు 3 గీతలతో గీయడం. ఇక్కడ ప్రశ్న అర్థం చేసుకోవాలి. ఆన్సర్ ఈజ్ వెరీ సింపుల్. డ్రా ఏ స్క్వేర్ విత్ 3 lines మధ్యలో. నేను మేక్ ఏ స్క్వేర్ అనలేదు. మీరు చాలామంది మేక్ ఏ స్క్వేర్ ఎట్లా అవుతుంది, పేపర్ ఇలా మడిచి ఇట్లా చేసి అలా, అది అంత అవసరం లేదు. డ్రా ఏ స్క్వేర్ సింపుల్ క్వశ్చన్. డ్రా ఏ స్క్వేర్ విత్ 3 lines. నెక్స్ట్, జాయిన్ దీస్ 6 dots విత్ 4 straight lines విదౌట్ లిఫ్టింగ్ ద పెన్. ఇది కొంచెం కష్టమై ఉంటుంది. దీని ఆన్సర్ ఇది చూడండి. 1, 2, 3 and 4. దీన్ని ఏమంటారంటే ఎక్స్టెండ్ యువర్ థింకింగ్ ప్రాసెస్.
రైట్. ఇక 7వ క్వశ్చన్, బే ఆఫ్ బెంగాల్ ఈజ్ ఇన్ విచ్ స్టేట్? విచ్ స్టేట్ అంటే 2 అర్థాలు ఉన్నాయి, రాష్ట్రం ఒకటి, స్థితి. బే ఆఫ్ బెంగాల్ ఈజ్ ఇన్ లిక్విడ్ స్టేట్. రైట్. 8. A man collects cigarette stubs and make 1 cigarette with every 8 stubs. If he collects 64, how many full cigarettes can he smoke అన్నాం. చాలామంది ఈ బాగా నాలెడ్జబుల్ పర్సన్స్ 8 అని రాస్తారు, కానీ అది తప్పండి. ఆన్సర్ తప్పు, 9. ఎందుకంటే హౌ మెనీ సిగరెట్స్ కెన్ హీ స్మోక్ అన్నాం, కెన్ హీ మేక్ అనలేదు. ఈ 8 సిగరెట్స్ చేశాక ఇవి కాల్చి పడేస్తాడు కదా, ఆ ముక్కలు ఉంటాయి కదా, ఆ ముక్కలతోటి మళ్ళీ ఇంకోటి చేస్తాడు. ఇది ఇన్ఫోసిస్లో అడిగారండి. సో 9. సమ్ మంత్స్ హ్యావ్ 30 days, సమ్ మంత్స్ హ్యావ్ 31 days, అండ్ హౌ మెనీ మంత్స్ హ్యావ్ 28 days. కొంచెం ఎక్కువగా ఆలోచించే వాళ్ళు ఫిబ్రవరి అంటారు, కాదండి, అన్ని నెలల్లో 28 రోజులు ఉంటాయి. ఆల్ మంత్స్ ఈజ్ ది రైట్ ఆన్సర్. అండ్ చివరిగా హౌ మెనీ 3 grams టాబ్లెట్స్ ఆర్ దేర్ ఇన్ ఏ డజన్? కొందరు 4 అని రాసి ఉండొచ్చు, కొందరు 6 అని రాసి ఉండొచ్చు. సింపుల్ క్వశ్చన్. డజన్లో డజనే ఉంటాయి, అంటే 12 ఉంటాయి. 12 ఇస్ ద రైట్ ఆన్సర్. మీ మార్కులు 40 నుంచి 60 దాకా వస్తే మీరు ఇట్లాంటి పరీక్షలన్నీ బ్రహ్మాండంగా రాయొచ్చు. 60 పైన వస్తే గట్టెక్కుతారండి. సో మీరు క్రియేటివిటీ పెంచుకోవడానికి 3 సలహాలు. మొట్టమొదటిది, చక్కగా ఈ తెనాలి రామకృష్ణ కథలు చదవండి, రకరకాల ప్రశ్నలు ఉంటాయి. అక్బర్ బీర్బల్ స్టోరీస్ చదవండి, 2వది. 3వది, గ్రేటెస్ట్ పీపుల్ వాళ్ళ జీవిత చరిత్రలు చదవండి. ఆ జీవిత చరిత్రలో వాళ్ళు ఇట్లాంటివి ఎన్నో ఎదుర్కొన్నారు వాళ్ళు. సో తమ తెలివైన సమాధానాలతో వాటిని పరిష్కరించారు. మహాత్మా గాంధీ కావచ్చు, రామకృష్ణ పరమహంస కావచ్చు, మరొకటి కావచ్చు. ఓకే, నమస్కారం. ఈ కార్యక్రమాన్ని మీరు క్రమం తప్పకుండా చూస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమాన్ని మనం ఇంకా అద్భుతంగా చేయాలి అంటే మీరు అందరూ చూస్తూ ఉండండి, కామెంట్స్ పెట్టి ఇంకా ఎలా చేస్తే బాగుంటుందో చెప్పండి. దీంతోపాటు మర్చిపోకూడదు ఏంటంటే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి ఇది షేర్ చేయండి. షేర్ చేసి వారు సబ్స్క్రైబ్ చేసేలా చేయండి. దానివల్ల వారికి వచ్చే బెనిఫిట్, నాకు వచ్చే బెనిఫిట్, చివరికి సమాజానికి వచ్చే బెనిఫిట్ చాలా ఉంది సుమా.